ఉదయం న్యూస్ కి స్వాగతం. కిలా వరంగల్ తూర్పు కోట పరిధిలో రోడ్ల దుస్థితిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం కందిమల్ల మహేష్ ఆధ్వర్యంలో గుంతలు పడిన రోడ్డుపై పూలు చల్లి ప్రత్యేక నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబల్లి ప్రదీప్ రావు హాజరయ్యారు. టెక్స్టైల్ పార్క్ కు వెళ్లే ప్రధాన రహదారి అయిన ఈ కిలా వరంగల్ రోడ్డును 2011లో నిర్మించారని తెలిపారు. స్థానికులు మాట్లాడుతూ ఈ రోడ్డుపై ప్రయాణం చేస్తే వాహనాలు తరచూ రిపేరింగ్ కు వెళ్లాల్సి వస్తుందని, నెలకోసారి గ్యారేజీకి తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. గుంతల కారణంగా పలువురికి నడుము నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డును వెంటనే మరమ్మతు చేసి ప్రజలకు సౌకర్యం కల్పించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ కిలా వరంగల్ ను పట్టించుకోకుండా ఈ రోడ్డును ఇట్లా చేసుడు ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. మా మంత్రి గారు మిమ్మల్ని ఇక్కడ అందరినీ మమ్మల్ని కాదని మిమ్మల్ని గెలిపించదు సంతోషం. మీరు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు. ఉండి వరంగల్కు మీరు మంత్రి అయినా కాంచి ఒక తట్టెడు బట్టి ఎక్కడైనా పోసినట్టు ఉన్నదా? ఇంత అన్యాయంగా వరంగల్ ప్రజలను చూసుడు ఎంతవరకు సమంజసం? మీ భర్త ఎక్స్ఎమ్మెల్సీ గారు నేను 70 కోట్లు పెట్టిన కనుక ఇక్కడ ల్యాండ్ దందాలు తప్ప నేను ఇంకోటి చెయ్యమన్నట్టుగా తన ప్రవర్తన ఉన్నది. మీ ప్రవర్తన కూడా అట్నే ఉంది. మీరు అందుబాటులో ఉండరు. వరంగల్కు తట్టెడు మట్టి పోయారు. మళ్ళా పర్కాల కాన్స్టిట్యున్సీ పోయి మా బిడ్డ నిలబడుతుంది అని ప్రచారం మీరే చేసుకుంటున్నారు, మేం కాదు. అంటే వరంగల్ ప్రజలు చేసిన మీకు అన్యాయం ఏంది? గెలిపించడం అన్యాయమా? రాష్ట్ర మంత్రివర్గంలో మిమ్మల్ని కూర్చుండబెట్టుడు వరంగల్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమా? ఇంత అధ్వానమైన స్థితిలో వరంగల్ని ఇచ్చిపెట్టొద్దని ఇకనన్నా 2.5 సంవత్సరాలు ఉన్నది. వరంగల్ ప్రజల మీకు ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ళ రుణం తీర్చుకోవాలని. డివిజన్ లోపల కిలా వరంగల్ తూర్పు కోట హనుమల్ల జంక్షన్ నుండి స్తంభంపల్లి పోయే కోట వరకు 1/2 కిలోమీటర్ దూరం. ఈ 1/2 కిలోమీటర్ దూరానికి 60 బొందలు. అంటే కామన్ గా ఈ రోడ్డు స్థానిక ఎమ్మెల్సీ గారి సొంతూరైన వంచరగిరికి పోయే రోడ్డే. ఆయన తెల్లారులెత్తి ఇట్లకి వెళ్ళిపోతారు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, మంత్రి గారు. అదేవిధంగా ఇది 2011లో వేసిన రోడ్డు. దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది ఈ రోడ్డు వేసి. తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోడ్డును పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టిండ్లు. ఇంతవరకు ఈ రోడ్డును ఇంతవరకు కంప్లీట్ చేయలేని దుస్థితి ఉన్నది. రోజు తూర్పుకోట ప్రజలు నడుము నొప్పులతో, అదేవిధంగా బండ్లు నెలకొక్కసారి షెడ్డుకు పోయి 1000 రూపాయల ఖర్చు అవుతున్నాయి. జనాలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఒక రోడ్లే కాకుండా డివిజన్ లోపల మోర్లు అయితేంది, డ్రైనేజీ వ్యవస్థ అయితేంది, తాగునీరు అయితేంది, దోమల బెడత అయితేంది, కుక్కల బెడత అయితేంది, ఈ సమస్య లేదంటూ ఏదీ లేదు. అన్ని సమస్యల నిలయం ఇది 37వ డివిజన్ అయిపోయింది. దయచేసి నేను అధికార పార్టీ నాయకులకు, స్థానిక మంత్రి గారికి నేను విన్నవించుకున్నది ఒకటే, ఇప్పటికైనా కేంద్రం ఇచ్చిన నిధులను సత్వరమే తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఈ రోడ్డును మరమ్మత్తు చేసి వెంటనే కొత్త రోడ్డు వేయించి తూర్పుకోట ప్రజలను కష్టాలను తీర్చాలని. ఎందుకంటే మీరు ఎమ్మెల్యే కాదు, మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి మీకు డబల్ నిధులు అవుతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా దీని చొరవ తీసుకొని మాకు రోడ్డు సమస్యను వెంటనే క్లియర్ చేయాలని, తూర్పుకోటలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇతర అన్ని సమస్యలకు కూడా పరిష్కారం చూపించి మా డివిజన్ అన్ని సమస్యల నుంచి విముక్తి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం